ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి 744 XT వచ్చింది. ఆయన కస్టమరు నా సీనా అన్న ఏమైంది నా అలా ఇంజన్లో పొగ వస్తుంది. మాకు బండి 3 రోజులు అయింది, అందుకని మీ దగ్గరికి వేసుకొచ్చాను. ఏదో బాగా చేస్తానంటే వేసుకొచ్చినాము. ఓకే, ఒకసారి స్టార్ట్ చేయనా. ఇక్కడ వస్తుందా పొగ? ఇక్కడ దీంట్లో వస్తుందా? స్టార్ట్ చేయన్నా. ఇది బంద్ చేసి ఆడొస్తుంది. నేను అదే కదా పైప్ పెట్టిన ఆ రోజు. వీళ్ళ బావది మహేంద్ర బండి ఉంది. తమ్ముంది మహేంద్ర బండి ఉంది. మహేంద్ర బండికి ఆయిల్ చేంజ్ చేసేకి వచ్చింటే వేరే వాళ్ళు ఆ ఎయిర్ క్లీనర్కి దారం వేసి బిగించినారు. ఈయన వేరే కస్టమరు. ఈయన బండికి ఇప్పుడు హోస్ పైప్ బిగిల్ల, ఎయిర్ క్లీనర్ హోస్ పైప్ బిగిల్ల ఇతనికి. అందుకని ఎయిర్ క్లీనర్ జాగ్రత్తగా చూసుకోండి. పర్యవసానం ఏమన్నా బాధపడుతున్నాడు అనే విషయం చెప్తున్నా. ఆయన బాధపడినట్లు బాధపడతావు, ఖర్చు పెట్టుకుంటావు. జాగ్రత్తగా చూసుకోండి. సినన్న ఇంజన్ ఓపెన్ చేయాలా, రింగులు పిస్టన్లు మార్చాలా సినన్న? చేద్దామా? చేద్దామా? సరే సినన్న. అదే బండే స్క్రాచెస్, అందుకే ఎయిర్ క్లీనర్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేది. స్క్రాచెస్ చూడండి ఎట్లా ఉన్నాయి. అందుకే ఎయిర్ క్లీనర్ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది. ఇది ఎయిర్ క్లీనర్ ఫాల్టే, మొత్తం దుమ్మంతా లోపలికి పోయింది. రైట్, కిట్ వచ్చింది అదే ట్రాక్టర్కి 744 XT 21,600 కిట్ వచ్చింది. ఓపెన్ చేద్దాం. రింగులు, ఆయిల్ సీల్ కవరు, పిస్టను, లైనరు, ఇది ఒక పిస్టను, ఇది ఒక పిస్టను, ఇది ఒక పిస్టను, వచ్చి రింగులు, ఆయిల్ సీలు, కవర్. టోటల్ ప్యాకింగ్ సెట్ బాక్స్ ఇది. అదే ఇది ఓవరింగ్స్, గర్జన్ పుల్ల, పిస్టన్. వాళ్ళు సీల్ అంతా ఓపెన్ చేసి మనకి చెక్ చేసి ఇచ్చారనమాట. అది పిస్టన్. పాతది కొత్తది హైట్ చెక్ చేసుకోండి. ఇది కరెక్ట్ ఉండాలా, ఈ హైట్, ఈ ఓరింగ్ సిట్టింగ్ ఇది కరెక్ట్ ఉండాలా, అది కరెక్ట్ ఉండాలా. అట్లే ఈ 2 పిస్టన్లు పాతది కొత్తది ఇది కరెక్ట్ ఉండాలా. ఈ కటింగ్ కరెక్ట్ ఉండాలా, చెక్ చేసుకోండి హైట్. ఓకే, లైనర్స్ కూర్చోబెట్టినాము. లైనర్స్, రింగ్ సిట్టింగ్ చెక్ చేద్దాం. రింగ్ బట్ క్లియరెన్స్ చెక్ చేద్దాం. అది క్లియరెన్స్ ఉండాలా. రైట్, ఇట్లనే సెకండ్ రింగ్ ఇట్లనే చెక్ చేసుకోండి. ఆయిల్ రింగ్ ఇట్లా చెక్ చేసుకోండి. రైట్, 744 XT పిస్టన్లు మారిపోయినాయి, రింగులు కూడా మారిపోయినాయి, కనెక్టింగ్ రాడ్లు కూడా మారిపోయినాయి. చూపిస్తా, కనెక్టింగ్ రాడ్లు ఎక్కించేటప్పుడు చూపిస్తాను. సిస్టమ్స్ కానీ మారిపోయినాయి.
రింగ్స్ చూడు ఎంత చిన్నగా వచ్చినాయా. ఆయిల్ రింగ్ ఎంత పెద్దగా ఉండే దీనికి, ఎంత చిన్నగా వచ్చింది చూడు. టోటల్ పిస్టన్స్ కానీ మారిపోయినాయి, టోటల్ మారిపోయింది. ఇది గమనించండి ఫ్రెండ్స్. 744 కనెక్టింగ్ రాడ్ మారిపోయింది, పిస్టను మారిపోయింది. చూడండి కనెక్టింగ్ రాడ్ ఇంతకుముందు చాలా హెవీగా వస్తుండే, ఇప్పుడు చాలా డెలికేట్ అయిపోయినాయి కనెక్టింగ్ రాడ్లు. మనం కనెక్టింగ్ రాడ్ ఎట్లా సెట్ చేసుకోవాలంటే, ఇక్కడ నంబర్ లేదు, ఇక్కడ నంబర్ ఉంది. ఈ నంబర్ ఉండేది క్యామ్ షాఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ కంబషన్ ఛాంబర్ చిన్నగా ఉంది కదా, ఇది వచ్చి పంపు సైడ్ వస్తుంది, డీజిల్ పంపు సైడ్. డీజిల్ పంపు సైడు ఇది వస్తే నంబర్ వచ్చి క్యామ్ షాఫ్ట్ సైడ్ రాళ్ళ, ఈ నంబర్ రైట్. ఇవన్నీ మనము ఇంజన్కి ఫిట్ చేద్దాం. ఈ 3 తీసుకొని పోయి ఇంజన్కి ఫిట్ చేద్దాం. అయిపోయినాయి హెడ్ వాల్స్ అన్నీ గుచ్చిపెట్టినాము. రెడీ అయిపోయినాయి హెడ్లు, హెడ్ షిమ్ములు కుచ్చిపెట్టేసినాము. హెడ్ ఎత్తకరా, 2 గుచ్చిపెట్టేసినాము. 3వది గుచ్చిపెడదాం. కరా రబ్బర్స్ అన్నీ గుచ్చిపెట్టేసినాము. ఈ 2 హెడ్లు గుచ్చిపెట్టినాము. ఇది 3వ హెడ్ ఇప్పుడు గుచ్చిపెడదాం. అయిపోయా. ఓకే ఫ్రెండ్స్, బండి పని అయిపోయింది. అన్నదే బ్రీదర్ క్యాప్లో స్మోక్ వస్తూ ఉండే, అన్నదే బండి. ఒకసారి స్టార్ట్ చేసి బ్రీదర్ క్యాప్ చూపిస్తా మీకు. ఓకేనా, స్టార్ట్ చేయన్నా. ఇక్కడ స్మోక్ వస్తూ ఉండే, టోటల్ క్లియర్. ఏమన్నా ఓకేనా? బండి ఆఫ్ చేయనా? చెప్పునా, ఓకేనా? బాగుందా? బాగుంది. రైట్నా? ఓకే. ఎయిర్ క్లీనర్ జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడన్నా. ఓకేనా? ఓకేనా.